జరగానే టార్గెట్. స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో టీచర్ చేరితే జీతం సంగతి అట్టిపెట్టి వేసవకాలం జీతం ఇవ్వకపోగా నువ్వు 10 మందిని చేరిస్తే నీకు జీతం ఇస్తాం. ఏమనాలి ఈ వ్యాపారాన్ని? చచ్చిపోతున్నారు ఉపాధ్యాయులు. ఎంత దుర్మార్గం ఉండేది. మీరు పాఠాలు చెప్పించుకోండి, జీతం ఇవ్వండి. పిల్లల్ని చేరి చెప్పని వాళ్ళకేమిటండి? పైగా ఏ స్కూలు పోనీ ఏమీ ప్రచారం లేదు. కొత్తగా పెట్టామంటే వేరే విషయం. అబ్బే, మొత్తం రాష్ట్రం అంతా పేరున్న పాఠశాల. మరి మీ పిల్లలు మీ దగ్గరికి మీ బ్రాండ్ నేమంటారు ఏమన్నా అంటే ఒక్క మాస్టర్ బొమ్మ వేయరు, ప్రిన్సిపాల్ బొమ్మ కూడా వేయరు. ర్యాంకులు ఇచ్చిన పిల్లల బొమ్మలు వేస్తారు. ర్యాంకుల పిల్లల బొమ్మలేమో వాటర్ ట్యాంక్ మీద వేస్తారు, పిల్లల్నేమో వాటర్ ట్యాంక్ దగ్గర నుంచోబెడతారు. మాస్టర్లే సెప్టిక్ ట్యాంక్ దగ్గర నుంచోబెడతారు. చదువు చెప్పింది ఎవడు? మాస్టరా? ఇంకేమైనా బ్రాండ్ నేమ్ వాడు చెప్పారా? ఏదన్నా వస్తే బ్రాండ్కి రావాలి. నాశనం అయ్యేది ఉపాధ్యాయులు. వీళ్ళకి వేసవకాలం జీతాలు ఇవ్వరు, పైగా చేర్పిస్తే ఇస్తాం. ఏం వ్యాపారం ఇది? ఇక అక్కడి నుంచి ఈ ఉపాధ్యాయులు ఇంటింటికి తిరగడం ఎండల్లో పడి, ఏం కర్మ? దీన్ని ఏమంటారు? ఇది విద్య. అక్కడే మనం చేర్పిస్తున్నాం పట్టుకెళ్ళి.